హైదరాబాద్ మోతీనగర్ మింట్ కాంపౌండ్ లో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకే మధ్యాహ్న భోజనంతో పాటు 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ను కూడా అందించనున్నారు. అల్పాహారంపై 14 రూపాయలు, భోజనంపై 25 రూపాయలు జీహెచ్ఎంసీ భరించనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ను ప్రారంభించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. జిహెచ్ఎంసీ కార్మికులతో కలిసి ఉదయం పూట అల్పాహారాన్ని సేవిస్తున్నారు. అయితే ఎటువంటి భోజనం ఉండబోతుంది? 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ అంటే అసలు బయట ఇప్పటికీ 40 రూపాయలు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వం దాంట్లో? సార్, ఏమేమి మెనూ ఉండబోతుంది? మీరు ఎట్లా ప్రారంభించారు? ఎట్లుంది బ్రేక్ఫాస్ట్ అంటే ఎట్లుందని అడుగుతున్నారు. బాగుందా? రోజు ఇట్లా ఉంటే హరే కృష్ణ హరే రామ వాళ్ళ సంస్థతోటి టైప్ అయి హైదరాబాద్లో మార్నింగ్ ఉదయాన్నే ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళందరూ సౌకర్యంగా ఉండాలి. ఇప్పటికే చాలా కాలంగా కొనసాగుతున్న మధ్యాహ్న భోజనంను కంటిన్యూ చేస్తూనే ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కొత్తగా కొన్ని కేంద్రాలు ఇందిరమ్మ క్యాంటీన్ల పేరు మీద ఏర్పాటు చేసి ఈరోజు లాంఛనంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎటువంటి ఐటమ్స్ ఉండబోతున్నాయి? బ్రేక్ఫాస్ట్కి సంబంధించి కూడా హరిరామ హరికృష్ణ వాళ్ళతోటి దాదాపు 20 రూపాయల పైన ఖర్చు వస్తూ ఉంది. డైలీ మెనూ డిఫరెంట్ మెనూ ఉంటుంది. ఒకటే రెగ్యులర్ కాకుండా ఒక మెనూ ఉంటుంది. ఇడ్లీ పూరి ఉండకపోతే ఇడ్లీతో పాటు ఇతర ఉప్మా ఐటమ్స్ ఉంటాయి. వాటి ప్రకారంగా బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని హైదరాబాద్ మొత్తం ఉంటుంది. 50-60 సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి. దాని తదుపరి కంటిన్యూగా మళ్ళీ ఇంకా ఎక్స్పాన్షన్ చేసి దీన్ని బట్టి ఆలోచన చేస్తాం. తెలంగాణలో ఇంకా మిగతా చోట్ల కూడా ఉండే చూద్దాం. దీన్ని ఒక ప్రయోగాత్మకంగా మిగతా మున్సిపల్ కార్పొరేషన్లో మధ్యాహ్న భోజనాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా బ్రేక్ఫాస్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభమైంది. 5 రూపాయలకే ఉదయం పూటనే ఇడ్లీ, పూరి, పొంగల్ ఇట్లా అన్ని బ్రేక్ఫాస్ట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది రేపటి నుంచి నగరంలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఉదయం పూటనే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, పేదలు వీళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతున్నారు. సో దాంతో బ్రేక్ఫాస్ట్ ఉండాలి అనేటువంటి దాంట్లో ప్రభుత్వం ఇది ప్రారంభించింది. విడుదలని సుధీర్తో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్.